రెగ్యులర్ హీరోయిన్ మెటీరియల్ నుండి నివేదా థామస్ దూరం జరుగుతుందా? మరోసారి హీరోకి భారీగా కనిపించబోతుందా? ఆ స్టార్ డైరెక్టర్ ఆమెను అప్రోచ్ అయ్యారా? 35 చిన్న కథ కాదు తర్వాత కొత్త సినిమా కబుర్లు చెప్పని మలయాళ కుట్టి గురించి లేటెస్ట్ గా వినిపిస్తున్న బజెంటో ఓ లుక్కిద్దామా? రెగ్యులర్ ఫార్మాట్ హీరోయిన్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటూ కథలో తన ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తుంది మలయాళ కుట్టి నివేదా థామస్. తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే రోల్స్ చేస్తుంది. నాని జెంటిల్మ్యాన్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటిఫుల్ నిన్ను కోరి జై లవకుశతో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. గ్లామర్ పాత్రలకు నో చెబుతూ కథ నచ్చితేనే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తూ యూనిక్ ఐడెంటిటీని సొంతం చేసుకుంది నివేదా. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, నాని లాంటి స్టార్లతో జోడీ కట్టింది నివేదా థామస్. కానీ సాకిని డాకిని తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తుంది. లాస్ట్ ఇయర్ 35 చిన్న కథ కాదు అంటూ ఓ సగటు మహిళ పాత్రలో మెస్మరైజ్ చేసేసింది బ్యూటీ. ఇద్దరు పిల్లల తల్లిగా డీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఈ సినిమా వచ్చి దాదాపు 8 నెలలు కావస్తున్నా కొత్త మూవీ అనౌన్స్ చేయలేదు మేడం. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. విజయ్ సేతుపతితో టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ మూవీని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఆమెను అప్రోచ్ అయ్యారట టీం. మక్కల్ సెల్వన్ భార్య పాత్రలో కనిపించనుందని టాక్. ఇప్పటికే ఇందులో సీనియర్ నటీమణి టబుతో పాటు రాధిక ఆప్టేని కూడా ఫిక్స్ చేసేశారు. మరో కీ రోల్ కోసం ఈ కేరళ కుట్టిని కలిశాడు డైరెక్టర్. పూరి స్టోరీ నచ్చినట్టు లేటెస్ట్ బజ్. రీసెంట్లీ దునియా విజయ్ టీంలోకి యాడ్ అయ్యాడని సమాచారం. అన్నీ అనుకున్నట్లు కంప్లీట్ అయితే బొమ్మను ఇయర్ ఎండింగ్ కు తెచ్చేస్తాడట పూరి. అసలే వరుస పరాజయాలతో కెరీర్ గ్రాఫ్ డౌన్ చేసుకుంటున్న దర్శకుడికి అర్జెంటుగా హిట్ అవసరం.